విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. భారత రైల్వేలోనే మొట్టమొదటిసారిగా వాల్తేరు డివిజన్ పరిధిలో ఏఎస్సి అర్జున్ అనే హ్యూమనాయిడ్ రోబో సేవలను స్టార్ట్ చేసింది. వాల్తేరు డిఆర్ఎం లలిత్ బోహ్రా, ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ దీన్ని ప్రారంభించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ రోబో రైల్వే రక్షక దళానికి అదనపు బలంగా మారనుంది. Today we have started a robot cop here. We have named it as ASC Arjun. So ASC Arjun is first of its kind, the RPF RoboCop who will be deployed at the Visakhapatnam station. It is first of its kind in the Indian Railway. This RoboCop to start with has various features. It can move around on a predefined geo-fencing area and path, and it can do the surveillance. It is an AI enabled, so it has the predefined, we can always put the predefined photographs of the suspect people, be it the criminals or any other persons which are of a suspect nature, and the RoboCop while moving will keep on detecting, and as and where he gets an information, he will raise the alarm to the control center, which is provided at the Visakhapatnam railway station. This will also have a feature where it will help the passengers with a passenger goodwill gestures, as you have seen. To start with, it provides sort of a salute and other things, so that the people also get very friendly with it. It has a feature that when it is moving on the station, it can be of various help, observing the maintenance activities which are going on. At the same time, the observing what are the cleanliness level at the station, it will keep on raising alarm. And ఏఐ రియల్ టైమ్ మానిటరింగ్ వంటి ఫీచర్లతో పనిచేసే ఈ రోబో స్టేషన్లో పార్కింగ్ స్థలాల్లో నిరంతరం నిఘా ఉంచుతుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఫ్రంట్ లైన్ సిబ్బందికి సహాయకారిగా ఉంటూ రైల్వే ఆస్తుల పరిరక్షణలో ఈ స్మార్ట్ అసిస్టెంట్ కీలక పాత్ర పోషించనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులకు అదనంగా టెక్నాలజీతో కూడిన రోబోకాప్ ఒకటి రెడీ అయింది. నా వెనక కనిపిస్తుంది కదా, ఇదే రోబోకాప్. అంటే మనుషులైతే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడిచి వెళ్తారు, కానీ అసలు వస్తుందో రావట్లేదో కూడా తెలియకుండా రోబోకాప్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆర్పీఎఫ్ పోలీసులకు ఇది విశాఖ రైల్వే స్టేషన్లో ఉన్న 8 ప్లాట్ఫాముల్లో అసలు కొంత అంటే పోలీసులకు ముఖ్యంగా ప్రయాణికుల భద్రత, అదేవిధంగా పోలీసులకు కొంత టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఐడెంటిఫై చేయడానికి ప్రస్తుతానికి రోబోకాప్లర్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఆర్పీఎఫ్ పోలీసులు ఏవేవైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చారో వాటన్నింటితో ప్రస్తుతం ఈ రోబోని సిద్ధం చేసినట్లయితుంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు చూస్తే దాని పోలీస్ కెమెరాస్, దానికి ఉన్న లైట్స్, ఒక డిస్ప్లే, దీనిలో కూడా ఇంకొకటి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. దాని హ్యాండ్స్ మేము వచ్చినప్పుడు చూస్తే ఇది సెల్యూట్ కూడా చేస్తుంది. ఒక్కసారి ఈ రోబోకాప్లర్కి సంబంధించిన కంపెనీ CEO ప్రవీణ్ ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడుతూ అసలు దీనికి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, అది మూవ్ అవుతున్నప్పుడు మనం కూడా ఒకసారి చూద్దాం. ఏం సార్ అసలు దీనిలో ఉన్నటువంటి అసలు స్పెషాలిటీ ఏంటి, పోలీసులు మీకు ఏమి ఇచ్చారు అసలు మాకు అంటే ఖచ్చితంగా ఒక్కొక్కరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అనేది ఉంటాయి, మాకు ఈ రిక్వైర్మెంట్స్ కావాలి అని, అవి ఏమైనా చెప్పారా? దీంట్లో ఏంటి అసలు దీని స్పెషల్ ఏంటి? యాక్చువల్లీ దీని తలక స్పెషల్ ఏంటంటే వీ కాల్ ఇట్ ఎస్ రోబోకాప్ అండి. సో వీఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ రోబోకప్లర్. సో ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏంటంటే దీనికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇంట్రూడర్స్ని ఆటోమేటిక్గా క్రిమినల్ డేటాబేస్ని ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాచ్ చేస్తే ఒక సైబర్ సెక్యూరిటీ రోబోట్ లాగా దీన్ని రిప్రజెంట్ చేయడం అనేది చేసాం అనమాట. దట్ వాస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ దిస్ వన్. అన్ని వైపులా చూస్తుంది, తల అటు ఇటు మొత్తం అంటే రౌండ్ 360 degrees కూడా తిరుగుతుందా? మొత్తం అంతా అది చూస్తూ ఉంటుంది. తిరగదు, హెడ్ 360 తిరగదు. 0 to 180 degreesలో ఫ్రంట్ కెమెరా పెట్టాము. సో ఇంకోటి వెనకాల ఇంకొక కెమెరా ఉంటుంది అనమాట. ఈ 2 కెమెరాస్ ఇంటిగ్రేట్ అయ్యి రోబోట్ని ఫర్దర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్ ఎవరైనా వస్తే సెల్యూట్ చేస్తుంది, ఆటోమేటిక్గా సెల్యూట్ చేస్తుంది. వాళ్ళు ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే కనుక వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఉంటుంది. ఎస్.
డిస్ప్లే ఉంది కదా, ఏంటి అసలు దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, మనం ఎలా చెప్పగలం దీనికి సంబంధించి? లైక్ పీపుల్కి ఎప్పుడైనా మనం ఏంటంటే వీ కాల్ ఇట్ ఎస్ డాష్ బోర్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అందరూ చూడగలిగితే ఇక్కడ ఆటోమేటిక్గా ఫేస్ రికగ్నైజేషన్స్ అంటూ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన వస్తున్నారు, ఆటోమేటిక్గా ఆయన్ని డిటెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఆయన్ని డిటెక్ట్ చేసేసి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఫేసెస్ కెమెరాతో పాటు బ్యాక్ కూడా కెమెరా పనిచేస్తుంది. ఒకే టైం రికగ్నైజేషన్ చేస్తూ మొదలు పెడుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఇంటర్వ్యూ జనాలకి అనౌన్స్మెంట్ ఇవ్వడానికి వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ బ్యాక్. సో ఇక్కడ మీకు ఒక అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది, పబ్లిక్కి సేఫ్టీ సెక్యూరిటీకి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డర్ లైన్ క్రాస్ అవ్వకుండా దీనికి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి పెడుతుందండి. ఒకటి సెక్యూరిటీ గురించి అయినా ట్రైన్స్కి సంబంధించిన ఎట్లాంటి సమాచారం ఇస్తారు? వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రైన్స్ గురించి అనౌన్స్మెంట్ చేయాలనుకున్నా వాళ్ళు చేసుకోవచ్చండి. బట్ దే ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఇన్బిల్డ్ స్పీకర్ సపరేట్లీ ఫర్ దట్. బట్ ఇది మాత్రం అవేర్నెస్ గురించి మాత్రమే దీన్ని పెట్టుకోండి. ఎట్లా డిటెక్ట్ చేయడం ఎట్లా, ఇది ఏమైనా ఆటోమేటిక్గా చేస్తుందా? దీనికి ఏమైనా మనము దీనిలో ముందుగానే ప్రోగ్రామింగ్ చేసి ఉంచుతాం? ఆల్రెడీ దీంట్లో ఏంటంటే ఒక రికగ్నైజేషన్ చూస్తున్నప్పుడు ది రోబోట్ హ్యాస్ అ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సెమీ ఆటోనమస్ అని ఒక 3 ఫ్రేమ్వర్క్ చెప్పిన 3 SS చెప్పిన ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ ఇట్, ఇది ఒక సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ ఎప్పుడైనా ఎవరైనా డిటెక్ట్ అయితే అది చెప్తుంది, సైడ్ లెగమని చెప్తుంది. సో అట్ ఏ టైం ఇది కూడా సెన్సార్ అనమాట. సో ఎప్పుడైనా డిటెక్షన్స్ అవి చేస్తుంది అని అనుకున్నట్టయితే ముందున ఎవరో ఉన్నారు, సో నేను పక్కకు వెళ్ళాలి అని అదొకటి చెప్తుంది. నేను దీనికి వెళ్తున్నప్పుడు అడ్డుగా నిలబడిన ఆగుతున్నా, ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తుందా? అంటే ఒకసారి ఏమన్నా చూపించగలరా? షూర్. ఇది రోబో కొంచెం ముందుకు వస్తున్న టైంలో నేను ఇక్కడ అడ్డుగా ఉంటే అది ఎట్లా అనేది? సో ఇప్పుడు మీరు అలా ఉండండి, అలా డిటెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. దయచేసి సైడ్ ఇవ్వండి. సో మనకు అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మైక్లో దీనికి సంబంధించి మనము ఒకసారి ఇక్కడ దీని CEO ప్రవీణ్ ఒకసారి అడ్డుగా నిలబెడదాం. దీన్ని మూవ్ అవుతున్న టైంలో అసలు ఇది ఎట్లాంటి ఆ సౌండ్ చేస్తుంది అనేది. కృపయా పక్ష్ దే, దయచేసి సైడ్ ఇవ్వండి. సో దాన్ని తయారు చేసిన వాళ్ళ కంపెనీ CEO అని కూడా అడ్డుంటే దయచేసి మీరు సైడ్ ఇవ్వండి అని చెప్తుంది. రైల్వే రక్షక దళానికి ఒక అదనపు అట్రాక్షన్ గాను రక్షణ గాను ఈ రోబో కాప్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. దీన్ని ఇప్పుడు అంటే భారతీయ రైల్వేలో ఇప్పుడైతే దీన్ని విశాఖ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఇంట్రడ్యూస్ చేశారు. భవిష్యత్తులో ఇదే విధంగా మొత్తం అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఈ రోబో సిస్టమ్ని కనుక ఎంటర్ చేస్తే ఖచ్చితంగా రైల్వేలో ఆస్తులను కాపాడడం, ప్రజల ప్రాణాలను కాపాడడం కూడా చాలా ఈజీ అయ్యే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం విశాఖలో అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి ఈ రోబో కాప్ ప్రస్తుతం అయితే ఇక్కడ అటు చూసే వాళ్ళనే కాదు, వస్తున్నటువంటి వాళ్ళని రక్షణ విషయంలోనూ అన్నింటిలోనూ ఒక అడుగు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖ.